అనకాపల్లి మండలం, అనకాపల్లి జిల్లా, కృష్ణాపురం గ్రామం. నా పేరు సూర్యశెట్టి వరహ విజయ రామచంద్రరావు, బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. హుదూద్ తుఫాన్ ఇల్లు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురయ్యి వెనకాలే ఉన్నాయి. 510 ఇల్లులు 20 కోట్ల రూపాయలతో కేంద్రం రాష్ట్రం కలిపి కట్టిన డొనేషన్తో కట్టిన ఇల్లులిపి నిరుపేదలకు ఇప్పటికొచ్చి 510 ఇల్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉంది. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. దీని మీద ఎన్నోసార్లు అనేక అర్జీలు పెట్టాం. స్పందనలో కానీ అనేక సార్లు కలవడం జరిగింది. పీడీ గారిని, వైజాగ్ పీడీ గారిని, అనకాపల్లి పీడీ గారిని కలవడం జరిగింది. ఎంతోమంది ఎంఆర్ఓల్ని, ఆర్డీఓల్ని ఎంతమంది మారినా, ఎంతమంది చెప్పినా చెవిలో శంఖం ఊదినట్టు అయిపోతుంది మా పరిస్థితి. పేదలకి, హుదూద్ తుఫాన్ బాధితులకి 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్కి 5,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు ప్రతి పేదవాడికి. కానీ 25,000 రూపాయలు ఇవ్వాలి రూల్ ప్రకారం. కానీ 20,000 రూపాయలు ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి కూడా కనీసం 10,000 రూపాయలు డీడీ కట్టించుకోవడం నాదుడు కూడా లేడు. అనర్హులకు ఇవ్వడానికి చూస్తూ ఉంటే మనం ఆపడం జరిగింది. దాని మీద అర్హులకే ఇవ్వాలని ఫైట్ చేయడం వల్ల ఇది ఆపడం జరిగింది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? పేదవాడికి, అర్హులైన వారికి తక్షణమే గుర్తించాలి. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాము, గుర్తింపు అయ్యింది. కమిటీ చేశారు జిల్లా కలెక్టర్ గారు. ఇప్పుడు వచ్చి జిల్లా కలెక్టర్ గారు ఆఫీస్లో ఆ ఫైల్ పెండింగ్గా ఉంది. పీడీ గారు కానీ, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు హౌసింగ్ బోర్డు చైర్మన్ కానీ అందరూ ఉన్నారు. కానీ ఎవరు ఏమి చేయట్లేదు. పేదలకి నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సైజు లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎస్వి రామచంద్రరావు, అనకాపల్లి.